Ramaraj Garu, it's a great work, sir. Really, I appreciate it from bottom of my heart. ఒక సినిమా రాయటానికి ఒక సంస్కారం ఉండాలి, ఒక సంస్కారం ఉంటే సినిమా రాయకూడదనే ఉన్న రోజుల్లో ఒక గొప్ప సంస్కారవంతమైన సినిమా తీశారు. మోర్ దాన్ దట్, సినిమా ఎలా చూడాలో ప్రేక్షకులు మర్చిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు శంకరాభరణం వస్తే తిప్పి తిప్పి కొట్టి పంపించేవాళ్ళు, ఇప్పుడు చేయట్లేదు. అది ఒక సినిమాని ఎలా చూడాలో నేర్చుకోవటానికి ఇది సినిమా చూస్తున్నట్టుంది. మీకంటూ ఒక గొప్ప అద్భుతమైన శైలి ఉంది. నేను చాలా జలస్గా ఫీల్ అయ్యాను ఇది చూసినప్పుడు. ఒక కావ్యం సెల్యులాయిడ్ మీద ఒక పోయిటరీ రాయాలని అందరికీ ఉంటుంది, ఒక కావ్యాన్ని అందంగా రాశారు. ఎఫర్ట్ ఫ్రమ్ రైటింగ్, ఒక ప్లాంటింగ్ అండ్ పేయింగ్ ఆఫ్ అనేది స్క్రీన్ రైటింగ్లో చాలా గొప్ప విషయం అండి. అది ఒక చెవి బొమ్మని ఫస్ట్ వేసి తర్వాత దీపం పెట్టడం దగ్గర నుంచి తనకు నచ్చిన పాట దగ్గర నుంచి చెప్పుకుంటూ ద్వైత అద్వైతాల గురించి ఎంత అద్భుతంగా శంకరాచార్యులు వారు చెప్పారండి. దాన్ని ఇంత విడమరిచిన పామర్లకు చెప్పింది ఎక్స్ట్రాడినరీ. బేసిక్లీ ఇది సినిమా చూస్తే మీ అందరికి అర్థమవుతుంది. అండ్ గ్రేట్ సినిమాటోగ్రఫీ, బ్యూటిఫుల్ ఎడిటింగ్, అండ్ ఐ హ్యావ్ టు రెడ్డి గారు అండ్ ధర్మేంద్ర రియల్ గుడ్ వర్క్. ఇంత చిన్న బడ్జెట్లో అంత చిన్న చిన్న లొకేషన్స్లో ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ అందరికన్నా ముందు అప్రిషియేట్ చేయాల్సింది ఉమాదేవి గారిని, ఈ సినిమాకి డబ్బులు ఇచ్చి తీయటానికి. ఐ డోంట్ నో వేర్ షీ ఈస్, బట్ ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్. సూర్యనారాయణ గారు, ఐ హ్యావ్ సీన్ హిస్ నేమ్ ఆన్ దట్. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ ఫర్ పీపుల్ లైక్ యూ మంచి సినిమా తీయాలనుకున్నది. అండ్ పర్ఫార్మెన్సెస్, దివ్య గారు ఎక్స్ట్రాడినరీ అండి. సినిమా మొత్తం ప్రతి ఫ్రేమ్లోనూ ఎక్స్ట్రాడినరీ చేశారు. చిన్న చిన్న హావభావాలు. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. యు ఆర్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. సినిమా ఓపెన్ చేస్తే ఫస్ట్గా నాకు నచ్చిన స్త్రీమూర్తి సావిత్రి గారికి అంకితం చేశారు ఇది. అందులో ఆయన సంస్కారం కనపడుతుంది. ఒక అందమైన మంచి చలం పుస్తకం చదివినట్టుందండి. సమాజం కోసం మాత్రమే, సమాజం గీసిన దిద్దుబాటులో కాదు, నా మనసుకు నచ్చినట్టు నేను ఉంటాను, ఒక అందమైన మనసున్న స్త్రీ కదా. అండ్ విన్సెంట్ అండ్ క్రాంతి, రియల్లీ గ్రేట్ వర్క్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ హియర్ అండ్ ఐ వాచ్ దిస్ ఫిల్మ్. I hope good audience and of Andhra Pradesh will definitely like this film a lot. And ఎవరన్నా విజిల్ ఇందులో ఐటమ్ సాంగ్ లేదు, విజిలేటానికి ఛాన్స్ లేదన్నట్టు వాళ్ళ కర్మ అనుకుని వదిలేద్దాం. ఈ సినిమా ఎలాంటి ఆడియన్స్కి నచ్చింది, ఇది ఒక గీటు రాయి లాంటిదండి. బంగారం ఎలా ఉందో మనం గీటు రాయి చూస్తాము. ఈ సినిమా నచ్చిన వాళ్ళకి వాళ్ళ మనసు స్వచ్ఛత ఎంత, వాళ్ళకున్న సినిమా ప్యాషన్ ఎంత అని తెలిసింది. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ రామరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఫర్ ఆల్ ఆఫ్ us. First of all, Ramaraj Garu, I just felt like I was sitting in a 2-hour beautiful continuous flow of poetry while watching the film. నాకు సినిమా చూస్తున్నప్పుడు ఆటోనగర్ సూర్యలో నుంచి ఇంకా బయటకు రాలేదు, కానీ ఓ 2 డైలాగులు గుర్తొచ్చాయి. దెర్ వాజ్ వన్ లైన్ వేర్ ఇట్ సేస్, మనిషి ఎలా బతకాలో నిర్ణయించేది వ్యవస్థ కాదు, మనిషే వ్యవస్థ అని ఒక లైను. రేప్కి రొమాన్స్కి తేడా లేని జనాలు అనే ఇంకో లైన్ ఉంది. సో ఆ రెండు కనెక్ట్ అయినాయి ఈ సినిమా చూస్తుంటే. విషయం ఏంటంటే, మనం ప్రిడామినెంట్లీ 2000 yearsగా ఒప్రెస్డ్ సొసైటీ మంది. యాజ్ ఇండియన్స్ చాలా ఒప్రెస్ అయిపోయాం మనం, ఇన్ అవర్ జీన్స్ ఆల్సో. దాని ఇన్ఫ్లుయెన్స్ని వీ షో ఇట్ ఇన్ అవర్ రిలేషన్షిప్స్. అంటే ఒక ఫ్యామిలీ హెడ్గా ఉన్నా లేక ఒక హస్బెండ్గా ఉన్నా, సో ఎప్పుడైతే పవర్ ఉంటుందో ఆ పవర్ని చాలా అబ్యూజివ్ నేచర్ అనేది మన ఇన్ జనరల్ ఒక సగటు ఇండియన్స్లోనే అది ఉంది. మనం అనలైజ్ చేసుకుంటే, సెల్ఫ్ అనలైజ్ చేసుకుంటే. సో దాని ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసి మేల్ ఫీమేల్ రిలేషన్షిప్స్లోనే ఉంటుంది. చాలామంది బాయ్స్కి కానీ చాలామంది అబ్బాయిలకి మన నేచర్లోనే రేప్కి రొమాన్స్కి తేడా తెలియదు మనకి, సీరియస్గా. సో వాట్ ఎవర్ పెళ్ళి కానీ లేకపోతే ఒక రిలేషన్షిప్ కానీ బిట్వీన్ మ్యాన్ అండ్ ఉమెన్, ఇట్స్ ఆల్వేస్ ఎ మ్యూచువల్ పార్టిసిపేషన్, దట్ ఈస్ వేర్ ద బ్లిస్ ఈజ్ అనే ఒక కాన్సెప్ట్ని అక్నాలెడ్జ్ చేసే జనాలు చాలా తక్కువ మన సొసైటీలోనే. సో అటువంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషనల్ రైటర్గా ఒకప్పుడు ఆ జోన్ని ఫోకస్ చేసి రాసింది చలం గారు. అటువంటి ఒక వర్క్కి ఒక విజువల్ రూపం ఇచ్చారు మీరు ఈరోజు. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద సబ్జెక్ట్ లైన్ యూ పిక్డ్ అప్.
and you did a great job, great effort, great job, editor Dharmendra, my partner, and cinematography, artwork, anni kuda as a team, it's a team success, and I congratulate the producer also. Hope it will work great at the box office as well. Okay, thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఇది 4th టైం అండి మూవీ చూడడం. ఫస్ట్ టైం చూసినప్పుడే చాలా కనెక్ట్ అయ్యాను. అంటే ఆ హస్బెండ్ రోల్ చూసిన తర్వాత, అంటే మన బిజీ లైఫ్లో మన లైఫ్ పార్ట్నర్కు మనం ఎంత గౌరవం ఇవ్వాలి, లేకపోతే లైఫ్ పార్ట్నర్ యొక్క మనసుకు మనం ఎంత గౌరవం ఇవ్వాలి అనే పాయింట్లో నాకు చాలా నచ్చిన పాయింట్ ఇది ఈ సినిమా. సో దట్ వే నేను ఈ 4th టైం కూడా నాకు బోర్ కొట్టలేదు, అంతగా కనెక్ట్ అయ్యాను. ఇంత అంటే ఒక కవిత్వం, నిజమైన కవిత్వం లాగానే ఒక 2 hours అలా చూస్తుండే, అంటే 4th టైం చూడగలనా అని వచ్చాను ఈరోజు, బట్ అలానే ఉండిపోయాను. లాస్ట్ ఫ్రేమ్ వరకు చూశాను. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్. రామరాజు గారు, నేను చెప్పినట్టుగా షూర్గా యు ఆర్ దేర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, యు ఆర్ గోయింగ్ టు మేక్ ఎ మార్క్ అండి. కంగ్రాచులేషన్స్.